ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన 2024 మన ఉగాది వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరంగా వచ్చింది. ఈ ఇయర్ మనందరికీ చాలా అంటే చాలా మంచి జరగాలని ప్రతి ఒక్కరం ఆశిద్దాం గైస్. ఈ ఉగాదిని హ్యాపీగా జరుపుకోండి. ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఉగాది ఎలా చేసుకుంటామో మొత్తం ఒక వ్లాగ్ రూపంలో చూపెడతాను. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది, చివరికి చూడండి గైస్. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We ఫ్రెండ్స్ ఉగాది అంటేనే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది ఉగాది బచ్చాలు. మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఉగాది అనగానే ఉగాది బచ్చాలు చాలా ఫేమస్, మాకైతే చాలా ఇష్టం. మొత్తం శనగపిండితోనే తయారవుతుంది. ఇది శనగపిండి బెల్లం, మంచి హై ప్రోటీన్ ఫుడ్. ఇది మన సంస్కృతిలో మనకు ఫెస్టివల్ నాడు మనం తినే ఫుడ్డే హెల్దీ ఫుడ్. పండుగల నాడు మనం మంచి మంచి ఫుడ్ తింటాం, అన్నీ హెల్దీ ఫుడ్స్. అవన్నీ మన ఉగాది పండుగ, మన తెలుగు కొత్త సంవత్సరం. మన ఈ కొత్త సంవత్సరం 2024 వచ్చేసి శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరం కూడా వచ్చింది. ఈ శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరం మనందరికీ చాలా అంటే చాలా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, అందరికీ అన్ని రకాల అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సర్వేజన సుఖినోభవంతు. పండగ స్పెషల్ కొత్త కుండ తీసుకొని ఈ పూజ చేసుకోవాలి. పూజ చేసి కంకణం కట్టాలి. మనకు కూడా పిల్లలకు కూడా కంకణాలు, మీకు పెద్దలకి అందరికి కూడా కంకణాలు పోసిన. ఇందులో ఏమేమి వేయాలనికైనా ఫస్ట్ చింతపండు రసము, అలాగే పులుపు, మామిడికాయ పులుపు, అలాగే వేప పువ్వు, బెల్లము, కొబ్బెర అన్ని కలగలిపి తయారు చేయాలమ్మా. ఈ పచ్చడను అందరికి కష్టము సుఖము అన్ని మైమర్చిపోవాలని అన్ని కలగలిపి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇవి దేవుడి కాడ ఆరగింపు చేసిన తర్వాత మనం ప్రసాదం నైవేద్యం తీసుకోవాలి. ఈ రోజు భక్షాలు కూడా దేవుడికి కొత్త వసంత ఋతువులో వస్తాయి గనక, కొత్త పంటలు మామిడికాయలు వస్తాయి గనక మామిడికాయ పులిహోర, అన్నము, పప్పు, పండ్లు, భక్షాలు తయారు చేసి దేవుడికి నైవేద్యం చూపించాలి. ఈ కంకణం కట్టుకోవడం వల్ల మనము పని పట్ల శ్రద్ధగా వహిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని మంచిగా జరగాలని కంకణం కట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటిలో లక్ష్మీ తులసమ్మవారు ఉండాలి. తులసి మాతకు లేవగానే నమస్కారం చేసి పూజ చేస్తే అన్ని విధాలుగా అంతా మంచి జరుగుతుంది. అందరు మంచిగా దండం పెట్టుకొని బిడ్డ, మీ మనసులో కోరికలు కోరుకోండి. పూజా కార్యక్రమం విజయవంతంగా తండ్రికి దండం పెట్టుకొని అందరు మంచిగా దండం పెట్టుకొని మళ్ళీ మనం సాయంకాలం పంచాంగం వినడానికి గుడికి వెళ్ళాలి. హారతి తీసుకొని అందరు అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి రుచి చూడండి బంగారాలు. అందరికీ హ్యాపీ ఉగాది. ప్రతి ఒక్కరికి మరొక్కసారి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరం మనందరికీ అన్ని విధాలుగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్. మీ ముందుకు ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. జై హింద్. మరొక్కసారి హ్యాపీ ఉగాది అందరికీ.